కంట్రోల్ చేసేవాడు. నాయన దేవుని సుమారు చెప్పాను, దినకరను నీకు కూడా కొన్ని సలహాలు చెప్తాను. నాకు పెళ్ళై 40 సంవత్సరాలు అయింది. ఏనా నేను కొన్ని సలహాలు చెప్తాను. ఆడమనిషి అంటే ఏంటో, వాళ్ళ సైకాలజీ ఏంటో, వాళ్ళ తంతు ఏంటో చెప్తాను. నువ్వు తెలుసుకుంటే సుఖంగా ఉంటావు, లేకపోతే పప్పులో కాలేజ్ అడుగు దెబ్బ తినేస్తావు. కనుక నా సలహా మొదటి సలహా చెప్తున్నాను, వినండి. మొదటి సలహా నీకు ఏంటంటే, సత్యాన్ని పేరు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. ఆడమనిషి సత్యన అర్థం అవ్వదు. ఎందరో ఋషులు తపస్సులు చేసి చేతులు ఎత్తేసారు పైకి. ఆడమనిషి అంటేనే అర్థం కాని క్యాండిడేట్ అని అర్థం. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయకు. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. సత్యన అర్థం అవ్వదు. నువ్వు డిసైడ్ అయిపోవాలి దానికేనా. రెండో సలహా చెప్తున్నాను, టైం వేస్ట్ చేయకే. రెండో సలహా, ఆవిడ ఎదురుగుండగా ఇంకెవరిని బాగుంటారనుకో. ఎవరినన్నా మెచ్చుకున్నావా నీ కొంపుకోలేరే. అర్థమైందే? నువ్వే అందగత్తివి, నువ్వే బాగా వండుతావు, నువ్వే సూపర్ అనాలి. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఇదే మినిస్టర్ నీకు. అలాగైతేనే బాగుపడతానేనా. ఆవిడ ఎదురుగుండా ఎవరిని పొగడ్డం కానీ, వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు అన్నావా, నీకు శ్రమకాలం స్టార్ట్ అయిపోద్ది. లెంట్ సీజన్ ఏనా. 2 పాయింట్లు. మూడో పాయింట్ చెప్తున్నాను, ఇంద్రబాబుని చెప్తున్నాను. మూడో పాయింట్ ఏంటంటే, నీకు ఎప్పుడైనా గొడవ అయిందనుకో, చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఒకవేళ తిట్టవలసి వస్తే ఆ పిల్లని తిడితే పడుతుందేమో కానీ, వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ ఏమైనా అన్నావా, నిన్ను పీకేసిందే పీకట్టుకుని. తల్లిని తండ్రిని ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమనకూడదు. మూడోది. నెక్స్ట్, ఆడవాళ్ళ ముఖం టచ్ స్క్రీన్ లాంటిది. టచ్ అయితే సీన్ మారిపోద్ది. ఎందుకు నవ్వుతుందో తెలియదు, ఎందుకు ఏడుతుందో తెలియదు, ఎప్పుడు ముఖం మారుతుందో తెలియదు, ఎప్పుడు మూతి తిప్పుతుందో తెలియదు. టక్ 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 మారిపోద్ది. బజారుకి తీసుకెళ్ళమంటే బయలుదేరినప్పుడు ఒక ముఖం ఉంటుంది, వచ్చేలోపు రకరకాలుగా మారిపోతుంటుంది. చెక్ చేసుకోవాలి. టచ్ స్క్రీన్, మన సెల్ మొబైల్లో టచ్ అయితే సీన్ మారిపోద్ది చూడు, అంటే మారిపోద్ది. కనుక చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏదైనా జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. అసలు ఆడ మనిషిని తయారు చేసినప్పుడు అంట దేవుడు మగోళ్ళనైతే మట్టితో చేసాడు కానీ, ఒక కవి రాశాడు, ఆడ మనిషిని తయారు చేసినప్పుడు అంట దేవుడు సృష్టిలో ఉన్న పంచభూతాల్లో ఉన్న పవర్స్ అన్ని తీసి మిక్సీలో వేసి దాంతో సత్యాన్ని చేశాడట. అంటే సూర్యునిలోని తీక్షణత తీశాడట, చంద్రునిలోని ఆర్ద్రత తీశాడట, నిప్పులోని వెచ్చదనం తీశాడట, మంచులోని చల్లదనం తీశాడట, పిల్లిలోని పిరిగితనం తీశాడట, పులిలోని కరకదనం తీశాడట, కాకి గోల తీశాడట, కోకిల ఏల తీశాడట, నెమల్లో నుంచి నాట్యం తీశాడట, చీమలో నుంచి శ్రమించే గుణం తీశాడట, నక్కలో నుంచి జిత్తులు తీశాడట. ఇవన్నీ మిక్సీలో వేసి దినకరణ సత్యం చేశాడురా నాయన. హల్లెలూయా. ఆడవాళ్ళతో మాటలు కాదండి. సూర్యులోని తీక్షణత, చంద్రుని ఆర్ద్రత అంటే అర్థమైంది తెలుసా? కంటి చూపుతో చంపేస్తామంటారా? ఆ టైపులో చూడడం. ఏమండి, ఆడవాళ్ళు నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం. ఆడవాళ్ళు 2 రకాల క్వాలిటీస్ ఉంటాయి. చల్లగా ఉండగలరు, వెచ్చగా ఉండగలరు. అంటే అర్థమైంది తెలుసా మీకు? మగవాళ్ళు నిద్రపిచ్చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మాకు నిద్ర లేకుండా చేసేయగలరు. దినకర్రా నీకెర్రా ఇవన్నీనే. వాళ్ళు తలుచుకున్నారంటే నిన్ను నిద్రపిచ్చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే మన నిద్ర లేకుండా. ఒక ఆవిడ సంసోన్ని మా తొడ మీద పడుకోబెట్టి నిద్రపిచ్చేసింది. ఇంకొక ఆవిడ ఏలియాకి నిద్ర లేకుండా చేసింది. ఆకాశాన్ని అగ్ని దింపినోడికి డిపాజిట్ లేకపోతే మాకేముంటాయి జనరల్ భోగి. ఆడ మనిషి అంటే మామూలు కాదు. ఆవిడ దెబ్బకు మనోడు రన్నింగ్ బోర్డు తిప్పేయమన్నాడు, మినిస్ట్రీ క్లోజ్ చేస్తున్నాడు. కనుక నిప్పులోని వెచ్చదానం, మంచులోని చల్లదానం, పిల్లిలోని పిరిగిదానం, పులిలోని కరగదానం. ఆడవాళ్ళు చాలా పిరిగ్గా ఉంటారు. బల్లి అంటే భయం, బొద్దింకంటే భయం, పాము అంటే భయం, చీకటి అంటే భయం, అన్నీ భయాలు. ఇది భయస్తురాలు కదా అని మగవాళ్ళు రెచ్చిపోయారా, బిగిసిపోద్ది అంతే. ఇంకా అలిగి మంచం ఎక్కిందా, నువ్వు చచ్చినా తిందే. ఇంకా ఎంత బతిమాలు మరి అలాగా ఆకలి మాడుకుంటారో తెలియదు. అంటే మేము లేనప్పుడు తినేసి పడుకుంటారో మాకేం తెలియదు, కానీ మేము చూస్తానుగా మనం తినరా. ఎంత బతిమాలినా నువ్వు ఇంకా ఏంటో తింటున్నావా దినకరణ? పెళ్ళంటే సూట్ వేసి వచ్చేది అయిపోతుంది, చెమటలెక్కేదా తర్వాత.
ఓహో, హల్లెలూయా. పిల్లిలోని పిరిగిదానం, పులిలోని కరకదానం, కాకి గోల. నన్ను ఆడవాళ్ళు కలిశారంటే కాకి గోల, కడుపు నిండా మాటలే. కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం ఆడగలరు, చీమలాగా తెల్లారగట్ల వేస్తుంది ఆడమనిషి. ఏమండి మళ్ళీ తెల్లారగట్ల దాకా 10-11 దాకా తిరిగినట్టు, తుడిచినట్టు, తోమినట్టు ఉంటుంది. మరి అదే స్టామినో మనకు అర్థం కాదు, రోబోట్లాగా. ఏమండి రోబోటో లేకపోతే మనిషో తెలియదు. ఏమండి తర్వాత ఆడవాళ్ళు అబద్ధం ఆడితే జనకరణ, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే. మగవాళ్ళు అబద్ధం ఆడితే తడికే. మాకు అబద్ధం ఆడడం రాదు, అడ్డంగా దొరికిపోతాం. మరి ఇన్ని తెలివితేటలు కలిగిన సత్యాతోటి మనవాడు సంగతి ఎలా ఉంటుందంటారు రేపటి నుంచి? దేవుడే సాయం చేయలేడు. దైవ సహాయం కోరుకోరని ఆయన ఇన్ని. అందుకనే అలాగే ఆడవాళ్ళతోటి పాత నిబంధన సంగతులు చెప్పేయకూడదు సుమా. కూలి కొలంబస్ అయిపోయి పాత సంగతులు జనుక అవన్నీ చాలా జాగ్రత్తగా కాపురం చేయి. దేవుని బిడ్డలారా, పెళ్ళి అన్న తర్వాత రవి అమ్మాయి, పెళ్ళైన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయా రావా? మా భార్యాభర్తల మధ్య గొడవలు రాలేదని చేయి పైకెత్తండి. మీ పేరు పేపర్లో ఏంటంటే రేపు ఈనాడులో ఒక్క చేయలేగితోట్టు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. ఒకసారి భార్యాభర్తలు గొడవ వచ్చి భార్య అన్నదంటే ఇది నా మంచం, నువ్వు కింద అడుగు అన్నదట. మా అమ్మ ఇచ్చింది మంచం. ఆడవాళ్ళు సారి తెచ్చుకుంటారు కదా. మా అమ్మ మంచం ఇచ్చింది కింద అడుగు అంటే కింద పడుకున్నాడట. పౌరుషానికి కింద పడుకుంటే మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంట, మంచం దీనిదే కానీ నవ్వారు నేను కదా కొన్నానని. నవ్వారు కోసేసాడట. కోసేస్తే దాపుని కింద అడిపోయిందంట, తేలుగుట్టేసిందంట. గొడవలు వస్తే కోసేసుకోకుండా రోయ్. కోసేసుకుంటే సంసారాలు ఉండవు. సంసారంలో బాగుండాలంటే సర్దుకుపోవాలి. ఏంటండి, ఆటో మీద రాస్తారు సర్దుకుపోదాం రండి అని. ఆటోలో కాదు సర్దుకుపోవడం. ఎక్కడ సర్దుకుపోవాలి? సంసారంలో సర్దుకుపోవాలి. నెక్స్ట్ ఇంకొకటి, నాయన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పొగడ్తలు కోరుకుంటారు. నిజం, నువ్వు బాగుంటావని అనాలి. మీకు తెలుసా, అమెరికాలో ఒక రూల్ ఉంది. పొద్దున్నే భర్తే భార్యకి టీ చేసి పట్టుకొచ్చి ఇవ్వాలి. ఆవిడ ఇరుచుకుంటా లేచి తాగుతుంది అనమాట. తాగుతున్నప్పుడు అనాలంట, హనీ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అలాగ అనకపోతే కేసు అంట. ఆడవాళ్ళకి నెంబర్ ఉంటుందంట, నెంబర్ నొక్కితే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారంటండి. మరి ఆ నెంబర్ లేక మేము అందరం బయతున్నాం, లేకపోతే మాది లోపల బ్యాచే. అందుకని మన దేశంలో ఆ నంబర్ లేదు. అందుకని ఆ దొరలు అమెరికా వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, భార్యని పొద్దున్న లేచిన కానీ నుంచి హనీ 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 నా తేనె తెక్కారిపోతున్నాం అనాలట. లేదా నెంబర్ నొక్కేద్దంట. అది చూడండి దేవుని బిడ్డలారా. మనవాళ్ళు ఏమో మనీ 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 అంటారంట. ఈ పండగకి ఏం తెస్తావు, వచ్చే పండగకి ఏమి ఎత్తావు? దినకరణ నువ్వు హనీయా మనీయా? మాస్టర్ పాస్టర్ గారా? ఓరింట పట్ట సోఫా కంపెనీలో బాగుందని ఇదే డబుల్ డ్యూటీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డ, మన దేశంలో కూడా పొగుడుతారు కానీ భర్తలు భార్యల్ని ఎప్పుడు పొగుడుతారంటే పెళ్ళికి ముందు అంటారు, నువ్వంటే పడి సత్తానంటాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత పడేస్తాను అన్నారు యాదవ. ఈ సినిమాలు వచ్చిన తర్వాత దరిద్రం అయిపోయింది. పెళ్ళికి ముందు నువ్వంటే పడి సత్తానంటే ఆడవాళ్ళు నమ్మేసి నిజంగానే కావాలనుకుని చేసేసుకుంటే తర్వాత పడేస్తాను అతను. దేవుని బిడ్డలారా, భర్తలారా మీ భార్యలను ఏమన్నాడు దేవుడు? ప్రేమించాలన్నా. ఓ పాస్టర్ గారు అన్నాడు, మొన్నే చూశాను నేను, ఒక జోక్ విన్నాను. ఓ భర్త ఇంట్లో టీవీ చూస్తూ ఏడ్చేస్తున్నాడంట. భార్య అడిగిందంట, ఏం సీరియల్ అండి బాబు అలాగే ఏడ్చేస్తున్నారు అన్నదంట. అంటే అన్నాడంట, సీరియల్ కాదే, మన పెళ్లి క్యాసెట్ వేసి చూస్తున్నాను, నా బతుకు ఎలాగ అయిపోయింది ఏంటి, ఎంత బాగుండేవాడు. ఏడ్చేస్తున్నాడంట క్యాసెట్ చూస్తాను. అలా ఆవిడేమో సీరియల్ అనుకుంటుందంట. సీరియల్ కాదే, మన పెళ్లి క్యాసెట్ వేసి చూస్తున్నాను. దేవుని బిడ్డారా, పెళ్ళి క్లిక్ అయితే పరమగీతమే. కొంపదీసి ఫెయిల్ అయిందా విలాపవాక్యాలే. ఇంకా రామాలు అంగలార్పు. క్రైస్తవ వివాహం
మరి దేవుని మహిమార్థం జరగాలని నేను కూడా ప్రభు పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ అన్నాడు, అసలు భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా ఉండాలంటేనట ఆయన ఏమన్నాడు తెలుసా, బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్ అన్నాడు. అండ్ చెవిటి మొగుడు గుడ్డు పేళం అయితేనటండి కాపురం బాగుంటుందటండి. మొగుడేమో చెవిటోడు, పేళమేమో. మొగుడు చెవిటోడు అనుకోండి, మూలుక్కున్నా ఇసుకున్నా తిట్టుకున్నా ఆడికి వినపడదు, కోపం వినపడదు, కోపం రాదు, కొట్టడు. పెళ్ళం గుడిదనుకో లలిత జ్యువెలర్ చుట్టూ తిప్పినా దానికి ఏం కనపడదు, మనల్ని ఏం కొనమందో మన పరస మన దగ్గరే ఉంటుంది. అందుకని భర్తలేమో చెవిటోళ్ళలాగా ఉండాలట, భార్యలేమో గుడ్డోళ్ళలాగా ఉంటే కాపురం బాగుంటుందని ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పాడు. బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ బ్లైండ్ వైఫ్. అంటే అర్థం ఏంటంటే, మిస్టర్ దినకరన్, యూఆర్ సపోజ్ టు బి డెఫ్ టు ద మర్మరింగ్స్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ యూఆర్ సపోజ్ టు బి బ్లైండ్ టు ద అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే, ఆడవాళ్ళు చూసిందల్లా కొనమంటారు, ఆశలు ఎక్కువ వాళ్ళకి. డబ్బులుంటే కొను, పిసినారి ఆశలు. ఇక పిసినారు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. డబ్బులుంటే కొను, లేకపోతే జాగ్రత్త తప్పించుకోవడం కూడా తెలియాలి. ఓసారి మా పాస్టమ్ గారు నన్ను నల్లపూసలు కొనమంది. నేనన్నా, నేనే పెద్ద నల్లపూస, నీకు నల్లపూస ఎందుకు, నన్ను నలుపు చాలేదేంటి నీకు అన్నా. ఇంత నల్లోని చేసుకున్నా నీకు నల్లపూస అవసరమా అన్నాను. ఇంత నల్లోని కట్టుకున్నావు, నీకు నల్లపూస అవసరం అంటే చాలండి అయ్యారు అంది. అలా మాట్లాడి తప్పించుకోవాలి. డబ్బులుంటే కొను, లేకపోతే జాగ్రత్తగా దాటేయాలి. సరిగ్గా టైంకి వచ్చి బండి స్పీడ్గా దింపే యాక్సిలేట్ మార్చేయాలేనా. హల్లెలూయా. భర్తలారా, మీ భార్యలను, పెళ్ళైన కొత్తలో భర్త అంటాడట బండి మీద ఎక్కి తీసుకెళ్ళేటప్పుడు, సేపు జారిపోతావు నన్ను గట్టిగా పట్టుకో అంటాడట. పెళ్ళైన కొత్తలో ఓ 3 నెలలు పోయినాక అంటాడట, ఈ స్త్రీ చొక్క నలిగిపోతుంది, సరిగ్గా కూకల్లో వింట చొక్కా నలిగిపోతుంది అంటే ఇంకా భార్య మాట మొదలెడుతుందండి, నీకు చొక్కా ఎక్కువ నేను ఎక్కువ. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. భర్తలు ఎప్పుడు కూడా భార్యల్ని గణపరుస్తూ ఉండాలి. ఓ భార్య అన్నదంట, నేను మొన్న పెళ్లి చేస్తాను నాకు ఊర్లో. పెళ్లి చేస్తూ, భర్తలారా మీ భార్యలను కొంచెం పొగడుతూ ఉండండి, బాగుంటాం అనాలి అని చెప్తుంటే అన్నాడు పెళ్లి కొడుకు, నాకు అటువంటి పొగడతలు రావండి అంటున్నాడు పెళ్లిలోనే. నేను అన్నాను, పొగడతలు రావుతో పని చేయవయ్యా, మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక అని సరిపోతాను. రేఖ నువ్వు ఏడు ఫోటో ఏం చూస్తున్నావు, టైమా, రేఖ నువ్వు కేక అంటే చూసుకుంటా చక్కగా. పిల్లలు, భర్తలు ఎప్పుడు కూడా భార్యలు గణపరిచి మాట్లాడాలి. తర్వాత భార్యలను ఎప్పుడు కూడా భర్తలు నిష్ఠుర పెట్టొద్దని బైబిల్లో ఉంది. భర్తలారా మీ భార్యలను నిష్ఠుర పెట్టకూడి, వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళ మనసులు ఇరిగిపోయేటట్టు మాట్లాడకూడదు. ఓ భార్య అన్నదట భర్తతోటి, ఏమండి మన కిటికీలకి కర్టెన్స్ కొనండి అన్నదట. భర్త అన్నాడంటే దేనికోసమే అన్నాడట. భార్య అన్నదంటే ఎదరింటి ఆయన అస్తమానం చూస్తున్నాడండి అన్నదట. ఈడన్నాడంట, నువ్వు సరిగ్గా కనపడక కానీ, కనపడితే నీ మొహం చూడలేక ఆడే కట్టన చేసుకుంటాడు, పెద్ద అందగత్తలా ఫీల్ అయిపోయి నోరు మూసుకు అన్నాడట. ఎంత తప్పండి, చేసుకునే వాళ్ళు అంత మాట అనొచ్చా? నువ్వు సరిగ్గా కనపడక కానీ, కనపడితే నీ మొహం చూడలేక ఆడే కట్టన చేసుకుంటాడు. దినకరణ అలా ఇండైరెక్ట్ దెబ్బలు కొట్టగా పెళ్ళి అయిన తర్వాత ఎక్స్కర్షన్కి హనీమూన్కి వెళ్ళారట. ఏ కొండల్లోకి వెళ్ళారట. వెళ్తే పెద్ద కోతుల మంది వచ్చేసిందట. కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయి గట్టిగా పట్టుకున్నాడట. పట్టుకుంటే భార్య అన్నదట, ఏమండి ఇవన్న పులిలా, సింహాల, ఎలుగుబంట్ల, కోతులే కదా, నాకేం భయం లేదు, చెయ్యి వదలండి అన్నదట. ఈడన్నాడట, భయమని కాదే, నువ్వు అందులో కలిసిపోతే మరి గుర్తుపడడం కష్టమని. అంటే ఎంత దారుణం అండి, నువ్వు కోతులు అంటే